హాయ్ అండి. ఈరోజు మొక్కల కోసం లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో వేస్తున్నాను. మేకల ఎరువు, యాపాకు ఒక రెమ్మ తీసుకొచ్చి ఇలా గ్రైండ్ చేసి యాపాకు ఇలా లిక్విడ్ లాగా ఇది కూడా వేసుకొని పట్టుకొని వాటర్ 5 లీటర్లు కలుపుకొని 5-6 రోజులు నానబెట్టుకొని ఆ తర్వాత మొక్కలకు ఫర్టిలైజర్గా ఇస్తాను. ఇది బలమైన టానిక్ లాంటిది, ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇది కెమికల్స్ కాదు. పూర్వకాలంలో మేకల ఎరువు, పశువుల ఎరువు ఎండాకాలం ఎడ్ల బండ్లు బట్టి తోలిచ్చి పొలాల్లో వేసి యాపాకు గింజలు, ఎండిపోయిన యాపాకులు ఇవన్నీ తీసుకెళ్ళి బండ్ల మీద తోలి పొలాల్లో వేసేవాళ్ళు. ఆ తర్వాత కొద్దిగా నానిన తర్వాత పైర్లు వేసేవాళ్ళు అమ్మవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇవన్నీ చేసుకోవాలంటే అది చాలా ఓపిక ఉండాలి, దానికి ప్లేస్ ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి. ఇవన్నీ మనకు అనుకూలంగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఓన్ హౌస్ లేనప్పుడు మనం అన్నీ ఆలోచించాల్సి వస్తుంది, ఇంకా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఫర్టిలైజర్ రూపంలో ఇలా ఇచ్చుకుంటాను నేను. మేకల ఎరువు బస్తా వచ్చేసి 200 కదా, మాకు తెలిసిన ఆవిడ తెచ్చి పెడుతుంది నాకు. నా మొక్కలకైతే ఇవి ఇచ్చుకుంటాను. పురుగు రాకుండా, ఏరు పురుగు రాకుండా యాపాకు అది కూడా మిక్సీ పట్టుకొని ఈ లిక్విడ్తో పాటు అది కూడా ఇచ్చేస్తాను. ఇక ఏరు పురుగు రాదు, ఇటు మొక్కలకు బలం, 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఒక మెడిసిన్ టానిక్ లాంటిది మొక్కలకి. ఈ మొక్కలకు పురుగు ఇలాంటివి వచ్చినా కూడా మన యాపాకు లిక్విడ్ మనం స్ప్రే చేసుకుంటే ఎంత చక్కగా ఏ పురుగు ఉండదు. నా మొక్కలకైతే ఒక్క పురుగు కూడా ఉండదు. ఎక్కడ చూసినా కూడా చూడండి, ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. ఇవి నేను ఎప్పుడప్పుడు కేర్ తీసుకుంటాను. ఇలా చేసుకుంటే కొంత పని ఉండదు మనకు మొక్కలతో. ఉదయం సాయంత్రం ఏదో ఒక టైంలో వాటర్ పట్టుకోవచ్చు. 15 రోజులకోసారి, వారానికోసారి ఇలా యాపాకు, చండశాసనం లాంటిది చీడపీడ వాటికి నివారించడానికి యాపాకు కషాయం ఎన్నో విధాలుగా పనికి వస్తుంది. పచ్చి లిక్విడే ఈ మేకల ఎరువులో కలిపి ఇచ్చుకుంటే మనకు స్మెల్ రాదు, పక్కోళ్లతో ఇబ్బంది ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుందని ఇలా ఆలోచించాను. నేను అంతకుముందు కిచెన్ వేస్ట్ అని చేసేదాన్ని. కాకపోతే ఎలకలు వచ్చి అవన్నీ కెలికి కింద పడేయటం, రోజు గార్డెన్లో మట్టి పడటం ఇలా చూడటానికి బాగోట్లేదు. ఇలా అయితే మొక్కలకి చాలా బాగుంటుంది.